పరమేశ్వరుని నిందిస్తే ఎలాంటి జన్మ వస్తుంది? పిప్పిలాదుని కథ ఏమిటి? మనకి పూర్వం చిత్రకేతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవట. అతను ఒకసారి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూశాడు. ఎలా చూశాడు? శివుడు తన ఆసనం మీద, తన తొడ మీద పార్వతీదేవిని కూర్చోబెట్టుకుని ఉన్నట్ట. వాళ్ళ ఒడిలో గణపతి, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారట. అక్కడ నిండు సభలో ఈ చక్రవర్తి, ఈ రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడే ఈ విధంగా ఉంటే ఎలాగూ? లౌకికమైనటువంటి వ్యామోహం శివుడికి ఏమిటి? ఆయన పరమేశ్వరుడు అంటారు కదా. అలాంటి పరమేశ్వరుడికే భార్య మీద వ్యామోహం, ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అదేవిధంగా పసిపిల్లలు ఒళ్ళో ఉన్నారు. ఈయనకే కుటుంబం మీద ఇలాంటి వ్యామోహం ఉంటే మరి మామూలు వాడి గతి ఏమిటి? ఇది నీకు తగునా అని గట్టిగానే సభలో మాట్లాడట ఈ చక్రవర్తి. అప్పుడు శివుడు అతని వైపు తేరిపారా చూసి ఒక చిరునవ్వు నవ్వేట. ఇంకేమీ మాట్లాడలేదు. కానీ పార్వతీదేవికి మాత్రం వెంటనే కోపం వచ్చిందట. ఎందుకు? ఆవిడ దుర్గా, అసహనంగా ఉంది. అధర్మాన్ని ఆవిడ సహించరు. తాత్వికత తెలియదు. ప్రపంచానికి భగవంతుడు ఎలాంటి సంకేతాల్ని ఇస్తున్నాడో అర్థం చేసుకోలేని వాళ్ళని చూస్తే ఆవిడ సహించలేదు. అందుకే ఈ చిత్రకేతుడి మీద ఆవిడికి చాలా కోపం వచ్చిందిట. నీవు పరమేశ్వరుణ్ణి నిందిస్తున్నావా? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? లోకానికి ఏమి చూపించదలుచుకున్నాడు? అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖుడా, మరుజన్మలో నువ్వు రాక్షసుడు అయి పుడతావు అని చెప్పేసి ఆవిడ శపించిందిట. పార్వతీదేవి శాప ఫలితంగా మరుజన్మలో అతను వృత్రాసుడు అయ్యాడు. లోకాలన్నిటినీ కూడా తన రాక్షసత్వంతో గడగడలాడించిన వాడు, ఇంద్రుణ్ణి కూడా భయపెట్టినటువంటి వాడు. ఎందుకు అంటే అతను రాక్షసుడి శాపం వలన రాక్షస జన్మ ఎత్తినప్పటికీ కూడా ఆయన కైలాసానికే వెళ్ళి శివుడితో మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, తపోశక్తి ఉన్నటువంటి వాడు. మరి అలాంటి వాడిని వధించటం ఎవరి తరం అవుతుంది? ఎవరికైనా కూడా అసాధ్యమైనటువంటిదే. అందుకని అతను లోకాల మీద పడి అందరినీ కూడా హింసించడం ప్రారంభించాట. ఇంద్రుణ్ణి దగ్గర నుంచి ఆయన హింసించడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలంతా కూడా సమావేశం చేసుకుని, ఈ వృత్రాసురుడు మామూలుగా చావడు, ఇతన్ని వధించడానికి మంత్రమయమైనటువంటి శక్తితో పెరిగినటువంటి ఒక ఋషి అస్థికలతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అలాంటి దానితో మాత్రమే ఒక ఆయుధాన్ని, వజ్రాయుధాన్ని తయారు చేయాలి అని అనుకున్నారట. అందుకు తగినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి అందరూ సమావేశంలో ఆలోచించుకున్నారట. అయితే దధీచి మహర్షి వాళ్ళకి గోచరించాడు. దధీచి శరీరం ఏమిటంటే తపస్సు చేసి 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 ఆయన శరీరము, ఆయనలోని ఎముకలు, ఆయన మొత్తం కూడా మంత్రమయమైనటువంటి శరీరంగా అయింది ఉందిట. అందుకని ఆయన దగ్గరికి ఋషులు, దేవతలంతా కూడా వెళ్ళి, ఈ వృత్రాసుర వధ కోసం అని చెప్పేసి నీ వెన్నెముకని మేము వజ్రాయుధంగా మార్చాలి అని అనుకుంటున్నాము, అందుకు నీ వెన్నెముక కావాలి అని చెప్పేసి అందరూ అడిగారట. లోక కళ్యాణం కోసం, ఒక రాక్షస వధ కోసం నా శరీరం ఉపయోగపడితే అంతకంటే అదృష్టం ఇంకేమీ లేదు. అయితే ఒక్క క్షణం ఆగండి, నా భార్య అనుమతి తీసుకుని ఆవిడకు కూడా చెప్పి వచ్చి నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని దధీచి మహర్షి అన్నట్ట. ఇక్కడ ఋషులైనప్పటికీ, ఎలాంటి త్యాగాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ వ్యక్తికి ఎలాంటి విలువ ఇస్తారు అనేటువంటి విషయం మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భార్య అనుమతి లేకుండా తన శరీరాన్ని కూడా తను దానం చేయటానికి ఆయన ఒప్పుకోలేదు. అందుకని భార్య దగ్గరికి వచ్చి ఆవిడని అనునయించి ఆవిడకి చెప్పాట, లోక కళ్యాణం కోసం నేను నా శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను అని. కానీ అప్పటికే ఆవిడ నిండుచూలాలు, నేను నిండుచూలాలుగా ఉన్నాను, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నా గతి ఏమిటి అందిట. నువ్వేమీ కంగారు పడవద్దు, ప్రసవించిన తర్వాత నీ కొడుకు కూడా ఒక మహర్షి అవుతాడు, అతనికి కూడా మంచి పేరు పెట్టు, అతను కూడా ఒక గొప్ప వ్యక్తి అవుతాడు, కంగారు పడకు, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి చేరుకుంటావు అని ఆవిడికి అభయం ఇచ్చి ఆయన యోగంలోకి వెళ్ళిపోయి ఆత్మాహుతి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దేవతలంతా కూడా విశ్వకర్మని పిలిపించి దధీచి మహర్షి వెన్నెముకతో ఒక వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ప్రసాదించారు. ఆ ఇంద్రుడు యుద్ధం చేసి వృత్రాసురుణ్ణి ఆ వజ్రాయుధంతో ఆయన హతమార్చాడు, వధించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడేమైంది? దధీచి మహర్షి భార్య
ప్రసవించగానే తన కొడుకును తీసుకెళ్లి దగ్గరే ఉన్నటువంటి ఒక రావి చెట్టు మొదటిలో అక్కడ రావి ఆకులన్నింటినీ కూడా పరిచి ఆ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టిందట. అత్యంత తేజస్సుతో ఉన్నట్టు అతనికి పిప్పిలాదుడు అనేటువంటి పేరు పెట్టిందట. పెట్టి నీ తండ్రి లోక కళ్యాణం కోసం, దేవతల క్షేమం కోసం అని చెప్పేసి తను ఉచ్చాలించాడు. లోకాలన్నిటిలో కూడా నీ పేరు ప్రతిష్టలు గొప్పగా కీర్తిస్తారందరూ. నిన్ను ఎవరు తలుచుకున్నా వాళ్ళకి శని దోషాలన్నీ పోతాయి, వాళ్ళకు ఉన్నటువంటి పీడలన్నీ పోతాయి. నిన్ను ఈ రావి చెట్టు వృక్షం కింద పడుకోబెడుతున్నాను. ఎవరు ఈ వృక్షం కింద పూజలు దీపారాధనలు చేస్తారో వాళ్ళందరికీ సకలారిష్టాలు కూడా పోతాయి. వర్ధిల్లు నాయనా అని ఆ కొడుకును ఆశీర్వదించి ఆవిడ కూడా భర్త దగ్గరికి వెళ్ళిపోయిందిట. ఆయనే పిప్పిలాదుడు అని చెప్తారు. అంటే ఇక్కడ పిప్పిలాదుణ్ణి ఎవరు తలుచుకుని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరికీ కూడా శని దోషాలు పోయి సకలారిష్టాలు తొలగిపోతాయి అని చెప్తారు. ఇది పిప్పిలాదుని కథగా మనం చెప్పుకున్నాం. అత్రీశ్వర లింగ ప్రాదుర్భావం ఏ విధంగా జరిగింది? ఈ అత్రీశ్వర లింగం అనేటువంటిది మనకి దక్షిణ భారతదేశంలో కనిపిస్తోంది. అయితే పూర్వం ఒకప్పుడు ఇక్కడ ఒక రమ్యమైనటువంటి ఒక వనం ఉండేదిట. ఆ వనంలో అత్రి మహాముని, అనసూయాదేవి నివసిస్తూ ఉండేవాళ్ళుట. అయితే కొంతకాలం తర్వాత కరువు కాటకాలు వచ్చాయిట. ఎలాంటి కరువు కాటకాలంటే తాగటానికి నీళ్లు లేవు, పశుపక్షాదులన్నీ చచ్చిపోతూ ఉన్నాయి, మానవులంతా కూడా చచ్చిపోతూ ఉన్నారు. ఏం చెయ్యాలి, ఈ ఘోరకలిని నేను చూడలేకుండా ఉన్నానని భర్తను అనసూయాదేవి అడిగిందిట. అయితే లోకరక్షణ కోసం నేను తపస్సు చేస్తానని ఆయన శివుడి గురించి తపస్సు మొదలుపెట్టాట. ఆయనకి పరిచర్యలు చేస్తూనే అనసూయాదేవి రోజు ఒక పార్థివ లింగాన్ని అక్కడ పూజించేదిట. రోజు పార్థివ లింగాన్ని పెట్టడం. పార్థివ లింగం అంటే మట్టితో చేసినటువంటి లింగానికి ఆవిడ శివార్చనలు చేసి అభిషేకాలు చేసి శివుణ్ణి అర్చిస్తూ ఉండేదిట. అలా అర్చిస్తూ ఉన్నప్పుడు ఘోర కలి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి శివుడు కానీ, గంగాదేవి కానీ, పార్వతీదేవి కానీ అక్కడి నుంచి కదలకుండా వాళ్ళని ఆశీర్వదిస్తూ అక్కడే స్థిరంగా నిలిచిపోయారట. అయితే కొంతకాలం తపస్సు చేసిన తర్వాత అత్రి మహర్షి కళ్ళు తెరిచాట. తాగడానికి నీళ్లు కావాలి అని అనసూయాదేవిని అడిగట. ఆవిడ కమిండలం తీసుకుని చుట్టూ చూసింది. ఎక్కడా నీళ్లు లేవు. ఏం చెయ్యాలి? ఈ నీళ్ల కోసమే కదా తపస్సు చేస్తున్నాము అనుకుని ఆవిడ చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకుందిట. అప్పుడు వెంటనే శివుడు గంగా పార్వతీ సమేతంగా ప్రత్యక్షం అయ్యాట. గంగాదేవి అడిగిందిట, ఎందుకు నీవు చింతిస్తున్నావు? ఎవరమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావంటే, నేను గంగాదేవిని, నీకున్నటువంటి భక్తిని, శివభక్తిని మెచ్చి నీకు ఇక్కడ నేను ప్రత్యక్షం అయ్యాను, నేను ఇక్కడే ఉన్నాను అందిట. ఏమి లాభం, ఇక్కడున్నావు నువ్వు, కానీ నేను జనాలకందరికీ కూడా లోక రక్షణ కోసం అని చెప్పేసి మేమిద్దరం కూడా పూజ చేస్తూ ఉన్నాము. తాగడానికి నీళ్ళకే కరువైనప్పటికీ ఇక్కడ గంగాదేవి ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు కదా అని చెప్పేసి ఆవిడ బాధపడిందిట. ఓ సతీమ తల్లి అనసూయాదేవి, నీవు కంట తడి పెట్టద్దు, బాధపడద్దు. నువ్వు లోకక్షేమం కోసం అని చెప్పేసి నిత్యం పార్థివలింగానికి పూజ చేస్తున్నావు. నువ్వు ఇక్కడ ఒక గుంటని తవ్వు, నేను అక్కడ ప్రవేశిస్తాను అందిట. అప్పుడు అనసూయాదేవి అక్కడ ఒక గుంటని తవ్విందిట. అక్కడ గంగాదేవి ప్రవేశించిందిట. దాని నిండా నీళ్లు నిండుకున్నాయి. ఆవిడ కమండలంతో ఆ నీళ్లు తీసుకెళ్లి అత్రి మహర్షికి ఇచ్చిందిట. ఇచ్చిన తర్వాత, ఇక్కడ నేను శాశ్వతంగా నిలిచిపోతాను, ఇక్కడి నుంచి కరువు కాటకాలన్నీ పోతాయి, జనాలంతా కూడా సంతోషంగా ఉంటారు, సకాలంలో వర్షాలు కురుస్తాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, మీ తపస్సు ఫలించింది అని చెప్పేసి ఇక్కడ శివుడు, ఆ తర్వాత పార్వతీదేవి, గంగాదేవి కూడా వాళ్ళని ఆశీర్వదించారట. అయితే అత్రి మహర్షి, అనసూయామాత కూడా శాశ్వతంగా ఇక్కడ మీరు నిలిచిపోవాలి అని చెప్పేసి ప్రార్థించడం వల్ల ఆయన అక్కడ లింగ రూపంలో శివుడు నిలిచాట. అందుకని అత్రి మహర్షి, అనసూయామాత పూజించగా అక్కడ వెలిసినటువంటి దేవుడు కాబట్టి అక్కడ అత్రీశ్వర లింగం అనేటువంటి పేరు ఆ లింగానికి వచ్చింది అని చెప్తారు. అక్కడికి వెళ్ళి ఎవరు పూజించినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తారు.